ఎలాంటి షరతులు లేకుండా బీడీ కార్మికులందరికీ జీవన వృత్తి 4,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు బీడీ కార్మికులు. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని చర్చ్ గ్రౌండ్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీగా వచ్చి కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా చౌక్ వద్ద బీడీ కార్మికులు ధర్నా నిర్వహించారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బీడీ కార్మికుల ర్యాలీ ధర్నా నిర్వహించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఒక ఏడాది పూర్తయిన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం బీడీ కార్మికులందరికీ 4,000 రూపాయల జీవన వృత్తి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎలాంటి షరతులు లేకుండా బీడీ కార్మికులందరికీ జీవన వృత్తి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బీడీ కార్మికులందరికీ జీవన వృత్తి ఇవ్వాలని, లేకపోతే రాబోయే రోజుల్లో బీడీ కార్మికులతో ఉద్యమం మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 2,016 రూపాయలు వస్తున్నటువంటి బీడీ కార్మికులకు చేత పథకం కింద 4,000కు పెంచి ఇస్తామని, కొత్త వాళ్ళందరికీ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి బీడీ కార్మికులకు 4,000 రూపాయల చొప్పున జీవన వృత్తి పెన్షన్ ఇస్తామని చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిపోయినా ఇప్పటికీ రేవంత్ రెడ్డి సర్కార్ అమలు చేయకపోవడం అత్యంత విచారకరం. బీడీ కార్మికులంతా కూడా వారి హామీ అమలు చేయకపోవడం వల్ల నిరాశ చెందారు, బాధపడుతున్నటువంటి స్థితి కూడా ఉంది. కనుక ఇది చాలా అన్యాయమైనటువంటిది. అందుకే అనేక సార్లు విజ్ఞప్తి చేసిన తర్వాత మాత్రమే ఈ ఆందోళనకు తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ TUCI నాయకత్వంలో ఈ ర్యాలీ ధర్నా సభ జరుపుతున్నాం. కనుక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే ఇచ్చిన హామీ ప్రకారం బీడీ కార్మికులందరికీ జీవన వృత్తి కింద చేత పథకం ద్వారా 4,000